నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ కెనడాల మధ్య దౌత్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేపట్టిన కెనడా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పైన కనిపించే విభేదాలు ఒకెత్తైతే లోపల జరుగుతున్న భద్రతా చర్చలు మరో ఎత్తు. సైబర్ దాడుల ముప్పు పొంచి ఉన్న వేళ ఇరు దేశాల మధ్య సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ల నియామకంపై కీలక అడుగులు పడ్డాయి. అసలు దోవల్ కెనడా పర్యటనలో ఏం జరిగింది? ఆ సైబర్ వార్ ముప్పు ఏంటి? ఇప్పుడు సవివరంగా చూద్దాం. భారత్ కెనడా సంబంధాలు గడ్డకట్టిన వేళ మోడర్న్ డే చాణక్య అజిత్ దోవల్ కెనడా గడ్డపై అడుగుపెట్టడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నిజ్జర్ హత్య ఉదంతం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఉగ్రవాదం, సైబర్ భద్రత వంటి అంశాల్లో పరస్పర సహకారం తప్పనిసరి అని ఇరు దేశాలు గుర్తించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీపై దోవల్ కెనడా భద్రతా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇరు దేశాల ప్రభుత్వ వెబ్సైట్లు, కీలక మౌలిక సదుపాయాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సమాచార మార్పిడి కోసం ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ చర్చల్లో అత్యంత కీలకమైన అంశం సెక్యూరిటీ లైజర్ ఆఫీసర్ల నియామకం. గతంలో కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించిన తర్వాత నిఘా భద్రతా సమాచారం చేరువేయడంలో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. దీనిని పూరించడానికి ఇరు దేశాల మధ్య భద్రతాపరమైన అంశాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించే ప్రణాళికపై దోవల్ కెనడా అధికారులతో ప్రాథమిక ఒప్పందానికి వచ్చారు. ఖలిస్తానీ అనుకూల శక్తుల కదలికలు, కెనడా గడ్డపై నుంచి భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న సైబర్ కుట్రలను అడ్డుకోవడమే ఈ అధికారుల ప్రధాన బాధ్యత. అయితే ఈ పర్యటన అంత సాఫీగా సాగలేదు. ఒకవైపు చర్చలు జరుగుతుండగానే కెనడాలోని కొన్ని వర్గాలు దోవల్ రాకను వ్యతిరేకించాయి. కానీ గ్లోబల్ సెక్యూరిటీ పరంగా భారత్ సహకారం లేకుండా ముందుకు వెళ్లడం అసాధ్యమని జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి ఇప్పటికే అర్థమైంది. ముఖ్యంగా చైనా, రష్యా నుండి వచ్చే సైబర్ ముప్పులను ఎదుర్కోవడానికి భారత్ వంటి దేశాల మద్దతు కెనడాకు అత్యవసరం. అజిత్ దోవల్ తన మార్గ దౌత్యంతో ఒకవైపు భారత్ ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే మరోవైపు భద్రతాపరమైన ప్రయోజనాల కోసం కెనడాతో సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ పర్యటన ఫలితంగా రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య నిఘా సమాచార మార్పిడి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.